ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాలభైరవాయ నమః. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, వీక్షకులకు, అలాగే జ్యోతిష అభిమానులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కథాంశం ఏంటంటే శ్రావణ మాసంలో స్త్రీలు ఎలా పూజ చేయాలి, అలాగే ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవికి ఏవి ప్రత్యేకత అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా శ్రావణ మాసంలో స్త్రీలందరూ మహాలక్ష్మీదేవిని ఎంతో అద్భుతంగా, అపురూపంగా పూజిస్తారు. అది అందరికీ తెలిసిందే. చామంతులతో, అలాగే బంగారు కాసులతో, అలాగే పట్టు చీరలతో, రకరకాల గులాబీ పూలతో, రకరకాల స్వీట్స్తో అమ్మవారిని ఎంతో ప్రత్యేకించి శ్రావణ మాసంలో పూజిస్తారండి. అది మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ విషయం, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇవన్నీ పెట్టింది మనం కామన్ ఆడవాళ్ళందరూ చేసుకుంటారండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనం ఇంకా అనుకూలత పరిస్థితులు మనకు రావాలనే, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మరింత ఎక్కువగా మనకి కలగాలనే ఇందులోని కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈరోజు ఆ విధంగా చేసి ఆ లక్ష్మీదేవి కటాక్షంకి మనం పాత్ర అవుదామని ఈరోజు ఈ వీడియోలో మేము వివరంగా మీకు తెలియజేయాలనుకుంటున్నామండి. లక్ష్మీదేవికి ఎలాగ మీరు చామంతి పూలు, అలాగే రకరకాల స్వీట్స్ అన్నీ తెస్తారు. తర్వాత ఏంటంటే చీరల విషయంలోనే చాలామంది న్యూ ఫ్యాషన్ అని, న్యూ కలర్స్ అని, రకరకాల శారీస్ లక్ష్మీదేవికి పెట్టడం కానీ, లేదంటే వీళ్ళకి నచ్చిన మోడల్ గాజులు తెచ్చుకోవటం కానీ, లేదంటే వీళ్ళకి పెట్టుకున్న అనుకూలమైన పువ్వులు తెచ్చుకోవటం కానీ కొందరు స్త్రీలు చేస్తుంటారండి. అలా కాకుండా లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఏ కలర్స్ శారీస్ పెట్టాలి, అలాగే ఏ కలర్స్ గాజులు పెట్టాలి అన్న విషయం మీద ఈరోజు మనం తెలుసుకుందాం. పట్టు చీరలు అమ్మవారికి రెడ్ కలర్ పెట్టచ్చు, గ్రీన్ కలర్ పెట్టచ్చు, గోల్డ్ కలర్ పెట్టచ్చు, అలాగే డార్క్ కలరు బ్లూ అయినా పర్వాలేదండి. కానీ గ్రే కలరు, బ్లాక్ కలరు, మీరు రకరకాల మోడర్న్ చీరలు వచ్చాయని అదే ఈ వైట్ లైట్ శారీస్ ఇటువంటివి పెట్టకండి అమ్మ. లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా అంచునే పట్టు చీరలో పెట్టండి. అవి కూడా గ్రీను, రెడ్, డార్క్ బ్లూ, గోల్డ్ కలర్ పెట్టండి. అవి కూడా చాలామంది లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం వచ్చిందంటే, శ్రావణ శుక్రవారాలు వచ్చాయంటే లక్ష్మీదేవికి ఎంతో కాస్ట్లీ చీరలు, పట్టు చీరలు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలని అనవసరమైన అప్పులు చేసే స్త్రీలు కూడా ఉన్నారమ్మ. అటువంటి ఆడంబరాలకి ఏమీ పోనవసరం లేదు. మీకు కలిగితే కాసు పెట్టుకోవచ్చు, లేదంటే చామంతి పూలు. ఇంపార్టెంట్గా లక్ష్మీదేవికి ఉండాల్సినవి ఏంటంటే చామంతి పూలు, పట్టు చీర మీకు కలిగితే కాసు కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. అలాగే గాజులు, ముఖ్యంగా లక్ష్మీదేవికి చీర, గాజులు, పూలేనమ్మ. పసుపు, కుంకుమ ఇవి ఇంపార్టెంట్. కానీ మీరు కాసు కొన్నారా, అప్పు చేసి 10,000 చీర పెట్టారా, 20,000 చీర పెట్టారా అనేది కాదు. మన స్తోమతను బట్టి మనకి కలిగిన దాంట్లోనే పట్టు చీర అంటే మనకి కలిగే స్థాయిలోనే కొనుక్కోవచ్చు. పెద్ద కాస్ట్లీ చీర ఏం పెట్టవలసిన లేదు. పెట్టే కలర్స్లో ఏంటంటే రెడ్, ఆరెంజ్, గ్రీను, అలాగే డార్క్ బ్లూ పట్టు చీరలా ఉండాలి. అంచు ఉండాలి. అంచున చీరలు మీరు లక్ష్మీదేవికి మాత్రం పెట్టాలి. మీకు నచ్చితే కట్టుకోండి, లేదంటే పెద్దవారికి ఇచ్చేసేయండి. కానీ మోడర్న్ శారీస్ తీసి పెట్టవద్దు. తర్వాత అలాగే గాజులు కూడా మోడర్న్ గాజులు కొనవద్దు. గాజులు కొనేవి ఏంటంటే మీరు పెట్టి గాజులు కొంటారా, ప్లెయిన్ గాజులు కొంటారా తర్వాత సంగతి. కానీ రెడ్, గ్రీను, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఏవైనా మంచి కలర్గా ఉండే గాజులు అమ్మవారికి పెట్టాలి. కానీ ఈ గ్రే కలర్ కానీ, ఇతర కలర్స్ కానీ, మోడర్న్ గాజులు కానీ అస్సలు అమ్మవారికి పెట్టొద్దు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలు ఏమండాలంటే చామంతి పూలు, తర్వాత పాలు కూడా ఉండాలమ్మా నైవేద్యంగా. లక్ష్మీదేవి ఏంటంటే పాలలోంచి లక్ష్మీదేవి పుట్టింది కనుక ఎంతో ప్రీతికరమైన ఆ పాలను మీరు ప్రసాదంగా ఆ లక్ష్మీదేవికి పెట్టిన, పాలతో తయారు చేసిన స్వీట్ని పెట్టిన ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనకు ఉంటాయమ్మా. అందుకనే మీరు ఏమి పెట్టలేకపోయినా ఒక చీర, అలాగే గాజులు పెట్టిన తర్వాత కనీసం గ్లాస్తో పాలు పెట్టారంటే మాత్రం లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు తప్పగా మీకు ఉంటాయి. అలాగే చామంతి పూలతో లక్ష్మీదేవిని పూజించండి. తర్వాత విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో నేను ప్రత్యేకించి విషయం చెప్పాలి అనుకుంటే, చాలామంది స్త్రీలు ఒకవేళ ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఒక అప్పులు బాధల్లోనూ ఉన్నాయి, అనారోగ్యం బాధల్లో ఉన్నాయి, పిల్లలకి చదువుల్లో అలాగే ఉత్సాహంగా ఉండరు కొందరు పిల్లలు. ఏవేవో ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు చాలా విషయాల్లో ట్రబుల్ అవుతున్నారు. అటువంటి సమస్యలు మీకు ఏమైనా ఉంటే ఈ శ్రావణ మాసంలో, అలాగే మీరు నిత్య సుమంగలిగా ఉండాలంటే గాజులతో తులాభారం అనేది ఒక కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు హైదరాబాద్లోని కాలభైరవ ఆలయం ఉందమ్మా. అలాగే బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు ప్రతి ఒక్క విషయానికి క్లుప్తంగా మీకు
అన్ని ఫలితాలు అతను శర్మ గారి వీడియోలు మీరు చూసే ఉంటారు. అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తున్నారు కనుక దేనికి ఏది తులాభారం అన్నది మీరు వీడియోలో చూసుకోవచ్చమ్మా. అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఆడవారు గాజులతో తులాభారం వేసుకొని ఆ గాజులు ఎంతమందికి అయితే పంచుతారో సుమంగళి కానీ, లేదంటే మీకు వివాదాల్లో ఉన్న ఆస్తులు కానీ, లేదంటే ఇంకా ఇతర ఏ గొడవలు ఉన్నాయి, లేదంటే ఎదటి వాళ్ళతో సఖ్యత లేకుండా వాళ్ళలో శత్రుత్వం పెరిగి ఇబ్బందులకి గురి చేసే విషయం కానీ ఇటువంటి మీరు ఏమి తొలగిపోవాలనే మీరు స్త్రీలు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి గాజులతో తులాభారం వేసుకోవచ్చు. అలాగే ఇంకా కలిగిన వారు చీరలతో కూడా, సుమంగళి స్త్రీలు చీరలతో కూడా తులాభారం వేసుకోవచ్చమ్మా. అలాగే పాలతో కూడా స్త్రీలు తులాభారం వేసుకోవచ్చు. స్త్రీలనే కాదు, పురుషులకి ఏ ఇబ్బంది ఉన్నా గురువుగారిని సంప్రదిస్తే మా నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు గురువుగారు ఏ సమస్యకి ఏ పరిష్కారం అన్నది. పాలతో తులాభారమా, పెరుగుతో తులాభారమా అన్నది స్త్రీలు మాత్రం పాలు, చీరలు, గాజులు మాత్రమే స్త్రీలు తులాభారం చేసుకోవచ్చమ్మా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటితో తొలగిపోతుంది. మీరు తులాభారం చేసుకోవాలనుకున్న వారు మా నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంకా ఈ శ్రావణ మాసంలో ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని అన్నీ అనుసరించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బంధుమిత్రులందరితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నా మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకం రాసి పంపించగలరు. సంపూర్ణంగా జాతకాలు రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయి అనేది సవివరంగా తెలియజేయటం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేయడం జరుగుతుంది. గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పడం, భూత, భవిష్యత్, వర్తమాన జాతకం తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోగలరు.